సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి సీటెట్ జూలై 2020కి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదల ఇప్పటికే దాదాపు ఒక 4 రోజులు అవుతుంది. సో వీడియో చేయడం కొద్దిగా లేట్ అయింది. సో ఇప్పుడు చూసుకున్నట్టు ఈ సీటెట్ జూలై టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో అయితే నేను క్లియర్గా చెప్తాను. పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. సో పేపర్ 1 ఎవరు రాయొచ్చు, పేపర్ 2 ఎవరు రాయొచ్చు, సో అలాగే మనకు దీన్ని రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది ఆల్రెడీ గతంలోనే 2018 చేసేటప్పుడే నేను చెప్పాను సీటెట్. సో ఆ వీడియో చూసినా పర్లేదు, ఈ వీడియోలో కూడా నేను మళ్ళీ కొన్ని రిపీట్ చేసి చెప్తాను. అలాగే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సో మన ఏపీ టెట్ లాగే ఉంటుందా, టీఎస్ టెట్ లాగే ఉంటుందా అంటే కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో సీటెట్ జూలై 2020 అంటే మనకు ప్రతి సంవత్సరం యాక్చువల్గా మనకు 2011 నుంచి సీటెట్ నిర్వహిస్తూ వస్తున్నారు. కాకుంటే మధ్యలో కొన్ని రోజులు ఒక 2 ఇయర్స్ బ్రేక్ పడింది. మరి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2018 నుంచి చాలా పర్ఫెక్ట్గా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడైతే లాస్ట్ టైం డిసెంబర్లో అయిపోయింది, ఆ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 2020కి సంబంధించి మళ్ళీ విడుదల చేశారు. సో ఎవ్రీ ఇయర్ జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది, గమనించాలి. మరి ఇప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. జూలైలో ఎగ్జామ్ ఉన్నప్పటికీ మనకు జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. మీరు ఫిబ్రవరి 24 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 24 అంటే ఈ పాటికి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి 24/2/2020 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఎక్స్టెండ్ చేస్తారంటే చేసే అవకాశం అయితే ఉండదు మ్యాక్సిమం. మరి ఫీజు అయితే మీరు అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఫీజు కట్టాలి. కాబట్టి ఫీజు కట్టడానికి మీరు 24 కాకుండా ఒకవేళ కొద్దిగా లేట్ అయినా 27 వరకు ఫీజు పే చేయొచ్చు. మధ్యాహ్నం 3:30 మరి 27 ఈవినింగ్ వరకు ఉండదు, 3:30 ఎగ్జాక్ట్గా స్టాప్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ వరకు వెయిట్ చేసినా మీకు సర్వర్ కూడా బిజీగా వస్తుంది, కాబట్టి మీరు అంతవరకు వెయిట్ చేయకండి. మీకు సీటెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 5 జూలై 2020 ఆదివారం నాడు. సో ఇది వచ్చేసి ఎప్పుడు కూడా సండే నిర్వహిస్తారు, ఎందుకంటే స్కూల్స్లో ఎగ్జామ్ ఉంటుంది పెద్ద పెద్ద సిటీస్లో, గవర్నమెంట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్లో ఉంటుంది, గమనించాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్. 5 జూలై 2020 నాడు మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం దీనికి సంబంధించి. సో మనకు ముఖ్యమైన పాయింట్స్ అనేవి నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్టయితే సీటెట్ యొక్క ఫీజు చాలా పెంచేసినట్టున్నారు ఈసారి చూస్తున్నట్టయితే. సో జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకి 1000 రూపాయలు చేసేసారు. గతంలో 700 ఏమో అలా ఉండేది. సో ఫీజు అయితే పెంచారు చాలా వరకు. ఒకవేళ జీఎస్టీ ఏదైనా బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది ఎక్స్ట్రా 10 రూపీస్ ఆర్ 20 రూపీస్. సో మనకు జనరల్ మరియు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీజు కట్టాలి. అంటే ఒక పేపర్కి రాస్తున్నట్టయితే, అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రాస్తున్నట్టయితే కేవలం 1000 రూపాయలు కడితే సరిపోతుంది. అదే 2 పేపర్లకు రాస్తున్నట్టయితే మీకు ఇక్కడ చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది అనుకోవచ్చు. 1200 కట్టాలంతే. యాక్చువల్గా సపరేట్ అప్లై చేస్తే 2000 కట్టాలి, కానీ ఇక్కడ మీరు 1200 కడితే చాలు రెండింటికి రాయాలనుకుంటే. మరి బీఈడి అభ్యర్థులు అయితే రెండింటికి రాసుకోవచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఇచ్చింది కాబట్టి మనకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత 6 మంత్స్ మీరు బ్రిడ్జ్ కోర్స్ చేయాలని. కాబట్టి బీఈడి అభ్యర్థులు ఉన్న వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి ఎస్సీ ఎస్టీ అలాగే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వాళ్ళు అయితే 500 రూపాయలు పేపర్ 1 రాయాలనుకుంటే, అదే 2 పేపర్లు రాయాలనుకుంటే 600 పే చేస్తే సరిపోతుంది. మీరు యొక్క ఎగ్జామ్ పేమెంట్ అనేది ఆన్లైన్ అయినా పే చేయొచ్చు, లేదంటే సిండికేట్ కానీ కెనరా బ్యాంక్ కానీ వెళ్ళి అక్కడ చలన్ ద్వారా పే చేయొచ్చు. మ్యాక్సిమం ఆన్లైన్లో పే చేసేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఒకసారి కరెక్షన్ సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఏదన్నా తప్పు చేస్తే మీకైతే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు వాళ్ళు, 17/3/2020 నుంచి 24/3/2020 వరకు. కాకుంటే మీరు అనవసరంగా తప్పు చేయకండి, మొదటిసారి పర్ఫెక్ట్గా చేయండి. మళ్ళీ టైం అయితే ఇస్తారు ప్రతిసారి మీరు అప్లై చేసినప్పుడు, అంటే ఎవ్రీ సీటెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనం అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఒక వారం టైం అయితే ఇస్తున్నారు. ఈసారి కూడా ఇస్తామని చెప్తున్నారు, 17/3/2020 నుంచి 24/3/2020 వరకు. కాకుంటే మీరు మొదటిసారి అప్లై చేసేటప్పుడే తప్పు చేయకండి అనవసరంగా. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ముఖ్యమైన అన్ని నేను చెప్తుంటూ వెళ్తాను. సో ఇక్కడ నుంచి మెయిన్ బుక్లెట్ స్టార్ట్ అవుతుంది, అక్కడ కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నేను. సో ఇవన్నీ ఇంకా మనకు అవసరం లేదు, సో చెప్పాను కదా. సో మరి ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 5వ తేదీనే జరుగుతుంది. పేపర్ 1 పేపర్ 2 రెండు ఒకే రోజు జరుగుతాయి. ఏమంటే ఒకటి మార్నింగ్ జరుగుతాయి, ఇంకొకటి ఆఫ్టర్నూన్ జరుగుతుంది. మరి పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ జరుగుతుంది, 2.5 అవర్స్, 150 బిట్లు, 150 నిమిషాలు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1 జరుగుతుంది. తర్వాత పేపర్ 2 మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు. మనకు మామూలుగా ముందు చూసుకున్నట్టయితే గతంలో 2019 జూలై వరకు ఎలా జరిగిందంటే సీటెట్ మార్నింగ్ పేపర్ 2 ఆఫ్టర్నూన్ పేపర్ 1 పెట్టేవాళ్ళు. కాకుంటే మొన్న దేంట్లో డిసెంబర్ సీటెట్ నుంచి మార్నింగ్ పేపర్ 1 ఆఫ్టర్నూన్ పేపర్ 2 పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మీకు హాల్ టికెట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీకు టైమింగ్ డేట్ అన్నీ కూడా మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు. హాల్ టికెట్స్ అనేటువంటిది 15 డేస్ ముందు వస్తాయి, ఎగ్జామ్ కంటే 15 డేస్ ముందు. అంటే మీకు జూలై 5 అన్నప్పుడు
జూన్ 20 పైన అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఇంకా అవన్నీ కామన్, అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే సో డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1కి రాయొచ్చు. మరి ఇంటర్మీడియట్ 50% మార్క్స్ ఉండాలి. అలాగే మీరు డిఎడ్ సెకండ్ ఇయర్ ప్రజెంట్ చదువుతున్నా లేదంటే డిఎడ్ అయిపోయినా కూడా మీరు రాయొచ్చు. అలాగే ఇంకా కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, సో అవన్నీ కూడా రాయొచ్చు. అలాగే మీరు చూడండి గ్రాడ్యుయేషన్ అలాగే బీఈడీ చేసిన వాళ్ళు కూడా రాయొచ్చు. కాకుంటే వాళ్ళు ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేయాలనేది ఇచ్చారు. కాబట్టి ఒకవేళ మనకు జాబ్ వచ్చిన తర్వాత ఇది సీటెట్ అనేటువంటిది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. ఈ సీటెట్ కూడా మీరు క్వాలిఫై అయినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలైనటువంటి కేవీఎస్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్ నుంచి, టిబెటియన్ స్కూల్స్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వాటికి అప్లై చేసుకోవాలంటే సీటెట్ క్వాలిఫై కావాలి. మీరు సీటెట్ రాస్తే ఒక 7 ఇయర్స్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి పాస్ అయిపోతే చాలు, మీకు ప్రతిసారి అవసరం లేదు. మనకు ఏపీలో లాగా వెయిటేజ్ అంటే ఏం తీసుకోరు సెంట్రల్ గవర్నమెంట్లో, జస్ట్ క్వాలిఫై పరీక్షగా మాత్రమే పెడతారు. కాబట్టి మన ఏపీలో మాత్రమే అది 20% వెయిటేజ్ తీసుకొని డిఎస్ఐ కలుపుతుంటారు. సో ఇక్కడ మీరు ఒకసారి క్వాలిఫై అయితే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ డిజిటల్ ఫార్మాట్లో వస్తుంది. డిజిలాకర్ అనే యాప్లో మీకు పంపించేస్తారు. అది గవర్నమెంట్ అఫీషియల్ యాప్. ఒకవేళ మీరు క్వాలిఫై అయిపోతే ఇంకా మీకు పేపర్ 2 రాయాలనుకున్నట్టయితే సో మీ ఏదైతే ఉంటుందో చూడండి, గ్రాడ్యుయేషన్ చేసి మళ్ళీ డిఈడి చేసినా కూడా రాయొచ్చు. ఇదైతే ఒకవేళ డిగ్రీ చేసి ఒకవేళ డిఎల్ఈడి చేసినా కూడా మీరు ఎలిమెంటరీకి రాసేయచ్చు. ఇక్కడ మళ్ళీ డిఈడి అభ్యర్థులు కూడా ఒక ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఏమంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి డిఈడి అయిపోయి ఉండాలి. ఇంకా తర్వాత ఇంకా డిగ్రీ అయిపోయి బీఈడి చేసిన వాళ్ళు ఆయా సబ్జెక్ట్ సంబంధించి మ్యాథ్స్, సైన్స్ అయితే ఒక పేపర్ అయితే వస్తుంది, సోషల్ వాళ్ళకి సపరేట్ పేపర్ అయితే వస్తుంది. సో అలా మీరైతే రాసుకోవచ్చు మీ సబ్జెక్ట్ ఏదైతే అది. తర్వాత ఇంకా మనం చూసుకుంటూ వెళ్దాం ఒక్కొక్క పాయింట్. నోటిఫికేషన్లో దాదాపు 42 పేజీలు ఉంది కాబట్టి క్లియర్గా నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఇక్కడ 5% రిలాక్సేషన్ మార్క్స్ మినిమం క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీరు ఇంటర్ 50% ఉండాలి అని కొంతమందికి ఇచ్చారు కదా. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే డిఫరెంట్ టేబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వాళ్ళకు 5% రిలాక్సేషన్ ఇస్తున్నారు క్వాలిఫైయింగ్ మార్క్స్లో. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్లో వాళ్ళు 5% వరకు రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అంటే 50% రావాలని చోట మీకు 45% వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అలాగే డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ. సో సీటెట్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చారు. పేపర్ 1 వచ్చేసి ఎవరైతే 1 to 5th క్లాస్ వరకు టీచర్ కావాలనుకున్నారో వాళ్ళకు, పేపర్ 2 వచ్చేసి 6 నుంచి 8వ తరగతి టీచర్స్కి అయితే అది ఉంటుంది. మనకు తెలిసిందే అదంతా. మరి ఇంకా సేమ్ మనకి ఏపీ టెట్ ఏ విధంగా ఉంటుందో అంటే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ పెడగా 30 మార్కులు, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఇక్కడ అన్ని కామనే. సో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఏది ఎంచుకోవాలని ఉండేది మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. సో మ్యాక్సిమం లాంగ్వేజ్ 1గా తెలుగు ఎంచేసుకోండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా తెలుగు చదివింటారు కాబట్టి లాంగ్వేజ్ 1గా తెలుగు అయితే మీరు ఎంచుకోండి. లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ పెట్టుకోండి. మీకు అప్పుడు ఎగ్జామ్లో ఆఫ్లైన్ కాబట్టి మెయిన్ బుక్లెట్ ఒకటి ఉంటుంది. మెయిన్ బుక్లెట్లో మీకు టోటల్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ ఇచ్చింటారు అక్కడ, కాకుంటే తెలుగు అయితే ఇచ్చినారు. తెలుగుకి సపరేట్గా బుక్లెట్ ఇస్తారు. సో ఆ బుక్లెట్ని ఉపయోగించి మీరు మళ్ళీ రాయొచ్చు. అదైతే మీకు 2 బుక్లెట్లు వస్తాయి తెలుగు లాంగ్వేజ్ అయినా పెట్టుకున్నట్టయితే. సో మీకు అక్కడ వెళ్తే అర్థమవుతుంది, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు. మీరు లాంగ్వేజ్ 1 అయితే తెలుగు పెట్టుకోండి, లాంగ్వేజ్ 2 అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి. ఏపీ విద్యార్థులు సో ఆల్మోస్ట్ అందరూ కూడా తెలుగే చదివింటారు కాబట్టి. లేదంటే మీరు ఇంకా వేరే ఏదైనా చదివినట్టయితే లాంగ్వేజ్ 1గా ఉర్దూ కానీ హిందీ కానీ అలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు చదువుకున్న దాన్ని బట్టి. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చింటారు నోటిఫికేషన్లోనే, ఆ టేబుల్ గురించి చూపిస్తాను. అంటే మీరు ఏ లాంగ్వేజ్ అక్కడ అందులో ఉన్న లాంగ్వేజ్లో మీరు ఏ చదివింటే అది పెట్టుకోవచ్చు, లాంగ్వేజ్ 1గా, లాంగ్వేజ్ 2గా. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఎన్ని మొత్తము 20 లాంగ్వేజెస్ ఉంటాయండి. సో తెలుగు, టిబెటియన్, ఉర్దూ, తమిళ్, సాంస్క్రిట్. సో వీటిలో మీరు ఏవైనా పెట్టుకోవచ్చు లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2గా. ఇక్కడ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ అనేది మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ కోడ్ ఏదైతే అది తెలుగు వాళ్ళు మాత్రం 18 అయితే ఎంటర్ చేయాలి. అదే ఇంగ్లీష్కి 1 ఎంటర్ చేయాలి పేపర్ 2కి అయితే మీరు, అంటే లాంగ్వేజ్ 2గా మీరు అప్లై చేసుకున్నప్పుడు. సో ఈ కోడ్ అనేది పొరపాటున కూడా మిస్ చేసా కూడా మీకు ఇబ్బంది అయిపోతుంది అక్కడ. ఇంకా పేపర్ 2 వాళ్ళకు కూడా అంతే సేమ్. ఇక్కడ లాంగ్వేజ్ 1, 2 కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1, 2 కూడా 30 ఉంటుంది. ఇంకా మీకు మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సైన్స్ అయితే సైన్స్ వాళ్ళకు, మ్యాథ్స్ వాళ్ళకు సైన్స్, సోషల్ 2 కలిపి ఉంటాయి. అదే సోషల్ వాళ్ళకు సోషల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ సోషల్ వాళ్ళకు వాళ్ళకైతే 60 మార్కులు, ఏదైతే స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళకు 60 మార్కులు అయితే ఉంటుంది. ఆ స్పెషల్ సబ్జెక్టు పెడగాగిను ప్లస్ ఇది మొత్తం అంతా కలిపి 60 మార్కులకి అయితే ఉంటుంది. అవి అంటే పెడగాగి 30 అలాగే కంటెంట్ 30 ఇచ్చే అవకాశం అయితే ఉంది అక్కడ. మీకు ఇక్కడ మెన్షన్ చేసింటారు అన్నీ కూడా. ఇంకా క్వాలిఫైయింగ్
మార్క్స్ చూసుకున్నట్టయితే సో లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి బైలింగ్ వల్ల వస్తుందండి. తెలుగులో రాదు, ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే వస్తుంది. మీరు ఏదైతే లాంగ్వేజ్ 1 లేదా లాంగ్వేజ్ 2గా సెలెక్ట్ చేసుకుంటారో తెలుగు ఒకవేళ అది మాత్రమే సపరేట్గా బుక్లెట్గా ఇస్తారు తెలుగుకి. ఇంకా మిగిలిన పేపర్ అంతా కూడా హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సో మీరు ఎవరైతే 60% అంటే 90 మార్కులు సాధిస్తారో వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్ అయితే పాస్ అయినట్టు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. సో 90 మార్కులు రావాలి. సో ఇక్కడ సీటెట్ అంటే పాస్ అయిన వాళ్ళు మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏ దానికంటే కేవీఎస్ స్కూల్స్కు, ఆ తర్వాత ఎన్వీఎస్ స్కూల్స్, సెంట్రల్ టిబెటియన్ స్కూల్స్కి, సో ఈ విధంగా ఉన్నటువంటి స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అంటే యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేవీఎస్, ఎన్వీఎస్, సెంట్రల్ డిబెటియన్ స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా మనకు. సరే, ఇవి సెంట్రల్ గవర్నమెంట్స్ నడిపించేటువంటి స్కూల్స్, మనకి ఏపీలో కూడా ఇవి ఉంటాయి అక్కడక్కడ. సో వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫై అంటే అవి నోటిఫికేషన్ ఎప్పుడు వదిలితే అప్పుడు అప్లై చేసుకోవాలి. వెంటనే అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఉండవు. ఇప్పుడు మనం ఒకసారి టెట్ క్వాలిఫై పెట్టుకుంటే 7 ఏళ్ళు ఉంటుంది. ఆ 7 ఏళ్ళలో ఎప్పుడు నోటిఫికేషన్ ఎన్నిసార్లు పడ్డా కూడా మీరు ఈ సర్టిఫికేట్ని ఉపయోగించి మీరు అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి స్కూల్స్కి. ఇంకా ఈ సెటెట్ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్ అంటే 7 ఇయర్స్ మనం చెప్తున్నాం కదా. సో చెప్పినట్టే 7 ఇయర్స్ ఇక్కడ కూడా ఇచ్చేశారు. మరి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మీరు 4 ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవచ్చు. అందులో ఏదో ఒక ఎగ్జామ్ సిటీలో ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఫస్ట్ చాయిస్ ఏదైతే అలాట్ చేసుకున్నారో అందులోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎక్కువగా. సో కాబట్టి మీకు దగ్గరలో ఏ సిటీ ఉంటుంది అక్కడ మాత్రమే ఎంపిక చేసుకోండి. ఏ ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయనేది కూడా నేను ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే ఎంచుకోండి. మ్యాక్సిమం మనకి ఏపీలో విజయవాడ, విశాఖపట్నమే అనుకుంటా ఉన్నది. సో అది చూసి చెప్తాను ఇప్పుడు మీకైతే అక్కడ ఉంటుంది మనకు నోటిఫికేషన్లోనే. సో ఎగ్జామ్ ఫీజు చెప్పే కదా అప్పుడే. సో అదే ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్ అయితే 1000 రూపాయలు, 2 పేపర్లు అప్లై చేస్తే 1200 జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 పేపర్ 1 వాళ్ళకు. అలాగే పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలనుకుంటే 600 రూపాయలు పే చేయాలి. తర్వాత ఇంకా మనకు చూసుకున్నట్టయితే సో మనకి సిలబస్ అయితే ఉంది చూడొచ్చు మీకు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో చైల్డ్ డెవలప్మెంట్ 15 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద 5 క్వశ్చన్స్ వస్తాయి. పెడగాగి మీద కూడా మనకు 10 క్వశ్చన్లు వస్తాయి. లర్నింగ్ అండ్ పెడగాగి. తర్వాత లాంగ్వేజ్ 1లో కాంప్రహెన్షన్ ఇస్తారండి. సో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 మీరు ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. గ్రామర్ అంటే ఏముండదు తెలుగులో ఇంగ్లీష్లో. డైరెక్ట్గా తెలుగు లాంగ్వేజ్ 1గా ఎంచుకున్నట్టయితే మీకు లాంగ్వేజ్ 1 తెలుగు రాస్తున్నారంటే ఒక పోయం ఇస్తారు. ఆ పోయం సంబంధించిన క్వశ్చన్లు ఇస్తారు. తర్వాత ఒక పేసేజ్ ఇస్తారు. ఆ పేసేజ్ సంబంధించిన క్వశ్చన్లు ఇస్తారు. 15 మార్కులు ఇంకా పెడగాగి అంటే మనకు మెథడాలజీ అయితే ఉంటుంది. మరి ఇంగ్లీష్ కూడా అంతే. ఒకవేళ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ రాస్తున్నట్టయితే అప్పుడు కేవలం 2 ప్యాసేజ్లే ఇస్తారు. అదే ఉంటుంది. ఇంకా మళ్ళీ మీరు గ్రామరు, టెన్సులు, వాయిస్లు అవన్నీ, స్పీచ్లు అవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్యాసేజ్లు ఉంటాయి, అందులో ఆన్సర్లు ఉంటాయి, అవి పెట్టేసి సరిపోతుంది. ఇంకా పెడగాగి కూడా మెథడాలజీ కూడా 15 మార్కులకి అయితే ఉంటుంది. ఏమంటే ఇక్కడ తెలుగులో మాత్రం కొద్దిగా గ్రామర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మెయిన్గా మనకు అడిగేది శతకాలు అడుగుతారు. ఏ శతకం నుంచి వచ్చిందని పద్యం ఇస్తే ఒకవేళ. అలాగే అలంకారం అడుగుతున్నాడు. అలాగే సంధి. ఈ 3 టాపిక్లు చూసుకుంటే ఎక్కువ అవసరం లేదు. అవి మాత్రమే అడుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మీకు క్వశ్చన్ పేపర్లు కావాలనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కింద లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్లోకి వెళ్ళి మీరు మొత్తం 2011 నుంచి ఇప్పటి వచ్చినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఆన్సర్ కీస్తో సహా. మీకు ఒకసారి అవగాహన అయితే వస్తుంది. ఇంకా మ్యాథమెటిక్స్ ఉన్నట్టయితే 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడాలజీ. ఈవీఎస్ కూడా అంతే, 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడాలజీ అయితే ఉంటుంది. సో ఇవి కూడా పెద్ద కష్టమైతే ఉండదు. మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అయితే మీకు ఆల్మోస్ట్ మీకు వచ్చే 15 క్వశ్చన్లో 13 క్వశ్చన్ చాలా ఈజీ ఉంటాయి. ఒక 2 మాత్రమే కొద్దిగా కన్ఫ్యూజింగ్ చేసే విధంగా ఉండొచ్చు. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈవీఎస్ కూడా పర్లేదు, చాలా వరకు కొద్దిగా చదువుకున్నట్టయితే ఈజీ రాయొచ్చు. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుకున్నా సరిపోతుంది. అలాగే మీరు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి మన ఏపీ టెట్ సంబంధించి బుక్స్ ఉంటాయి కదా, సో అవి చదువుకున్న అంతా చదవాల్సిన అవసరం లేదు. అందులో ఇచ్చిన ఏ కంటెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే చదువుకున్నా సరిపోతుంది. ఏమంటే అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా కూడా సబ్ టైటిల్స్ ఉన్న బుక్ అయితే మీకు సరిపోతుంది. అంటే కొద్దిగా హెడ్డింగ్స్ మెయిన్ వర్స్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చినట్టు సరిపోతుంది. లేదంటే నేను కింద సీటెట్ సంబంధించి మెటీరియల్స్ లింక్ కూడా ఇస్తాను. అందులో మీకు సైకాలజీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి మీకు టోటల్. ఆ యొక్క మెటీరియల్స్ అయినా తీసుకొని మీరు చదవండి. నేను అప్లికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ ఇస్తాను, ప్రీవియస్ పేపర్స్ లింక్ ఇస్తాను, అలాగే మెటీరియల్ సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. సో సీటెట్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదైతే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి. సో ఇంకా మీకు ఇక్కడ పేపర్ 2 వాళ్ళకి కూడా సేమ్ ఇదే విధంగానే ఉంటుంది. ఇక్కడ కంటెంట్ కూడా 30 మార్కులకి అయితే ఉంటుంది. పెడగాకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాసే వాళ్ళకు పేపర్ 2లో మ్యాథ్స్ సైన్స్ 2 ఉంటాయి కాబట్టి వాళ్ళైతే
30 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది, 30 మార్కులు సైన్స్ ఉంటుంది. అందులో 20 మార్కులు కంటెంట్ ఉన్నాయి, 10 మార్కులు మెథడాలజీలు ఉంటాయి. తర్వాత సోషల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా కంటెంట్ 40 మార్కులకు ఉంటుంది, పెడగాగి అంటే అదే మనకు మెథడాలజీ 20 మార్కులకి అయితే ఉంటుంది. సో కామన్ ఇంక ఇదంతా సిలబస్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఏ సిలబస్ ఉన్నాయో ఒకసారి గమనించుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కండక్టింగ్ సంబంధించి ప్రొవిజర్ ఇచ్చారు. సో మీకు ఎటువంటి డివైస్ అయితే అలౌ చేయరు. మీరు 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ముందే మీరు సెంటర్ రీచ్ అయితే సరిపోతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా ముందుగానే వెళ్ళడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఎటువంటి గ్యాజెట్స్ అవన్నీ అలౌ చేసి ఉన్నారని అది అందరికీ తెలిసింది కామన్. మీరు ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు. ఇంకా టెక్స్ట్ బుక్లెట్ వచ్చేసి మీకు 5 మినిట్స్ ముందు సీల్ ఓపెన్ చేయమంటారు. సో ఆ సీల్ ఓపెన్ చేయగానే మీకు అందులో ఒక ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుందండి. సో మీకు ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ప్రింటెడ్ అయ్యి ఉండదు. సో రెండు పక్కల మీరందుకు మీరే ఫిలప్ చేసి అవి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో అవి జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ అన్నీ కూడా అందులో రాసి మీరు అక్కడ సైన్ చేసి మీరు అంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి ఓఎంఆర్ షీట్ మీద ఫిలప్ చేసి ఉండదు. మీ క్వశ్చన్ పేపర్లోనే ఓఎంఆర్ షీట్ వచ్చేసి ఉంటుంది, మధ్యలో పెట్టి ఇచ్చేస్తారు. మీరు 5 నిమిషాల ముందు బుక్లెట్ తీసి ఆ 5 నిమిషాల్లో మీరు ఓఎంఆర్ అంతా ఫిలప్ చేస్తారు. మీకు టైం అయిన వెంటనే ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయితే చేస్తారు. సో అది ప్రొసీజర్ అయితే సీటెట్ సంబంధించి. ఇంకా మనకు ఇక్కడ అంటే ఓఎంఆర్ ఏ విధంగా మీరు రాయాలని ఇచ్చారు, కరెక్ట్గా నీట్గా బబుల్ చేయాలి. ఎలా అంటే అలా బబుల్ చేయకూడదు. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే చెప్పాను కదా, విజయవాడ, విశాఖపట్నం మాత్రమే ఉన్నాయి ఏపీలో. మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉన్న స్టేట్స్ మనకు హైదరాబాద్ అయితే ఉంది, తెలంగాణలో చూసుకున్నట్టు హైదరాబాద్ మాత్రమే ఉంది. ఒకవేళ మనకి ఇక్కడ బెంగళూరు సైడ్ కర్ణాటక చూసుకున్నట్టయితే బెంగళూరు ఉంటుంది, సో దగ్గరగా. తర్వాత చెన్నై అయితే ఉంటుంది. ఒకవేళ చిత్తూరు వాళ్ళకైతే మీరు ఇక్కడ ఏది తమిళనాడు వెళ్ళాలనుకుంటే చెన్నై అయితే ఉంటుంది. సో చెన్నై, కోయంబత్తూరు, సో చెన్నై అయితే దగ్గర. తర్వాత ఇక్కడ అనంతపూర్, కర్నూలు డిస్ట్రిక్ట్స్ వారికి ఇక్కడ హైదరాబాద్ అయినా పర్లేదు, లేదంటే బెంగళూరు అయినా పర్లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా కోస్టల్ అందరంతా హైదరాబాద్, సారీ ఫ్రెండ్స్ హైదరాబాద్ కాదు విజయవాడ అలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా శ్రీకాకుళం ఆ సైడ్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళంతా కొద్దిగా విశాఖపట్నం మీకు ఏది దగ్గర అయితే అది. సో మీకున్న సిటీని బట్టి మీరు అవైలబుల్ బట్టి మీరు పెట్టుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏది పెట్టుకుంటే అదే వచ్చేస్తుంది మీకు. ఆల్మోస్ట్ మీకు మొత్తం 4 సెంటర్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు 24వ తేదీ నుండి స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఫిబ్రవరి 24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు గురించి చెప్పాను ఆల్రెడీ. ఇంకా సో మీకు అప్లై చేసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుండేది. ఇక్కడ మొదట ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి మీరు మీ ఫామ్ అయితే ఫిలప్ చేయడం మొదలు పెట్టాలి. సబ్మిట్ చేయగానే మీకు ఒక ఐడి వచ్చేస్తుంది. ఆ ఐడి ప్రకారం మిగిలిన ఫామ్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు చెప్పాను కదా, లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్లో ఇది ఆల్రెడీ చెప్పినది, ఇది అప్పుడే చూపించాను. క్వశ్చన్ పేపర్ మీడియం కేవలం హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో అది కూడా చెప్పినది. ఇంకా సో ఇవన్నీ కూడా మనం పేపర్ 1 to 5 అవన్నీ చెప్పేశాము. ఉన్నవే చాలా వరకు రిపీట్ అయ్యి ఉన్నాయి ఈ యొక్క పేపర్లో. ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పినవే మళ్ళీ కూడా ఎక్కువ సార్లు ఇచ్చారు. మీరు ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు, మీ మెయిల్ ఐడితో పాటు పాస్వర్డ్ ఏంటంటే మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అంటే ఒక అప్పర్ లెటర్ ఉండాలి, ఒక లోయర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక న్యూమరిక్ వాల్యూ ఉండాలి, ఒక స్పెషల్ సింబల్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం మీరు మీ నేమ్లోని ఫస్ట్ అక్షరం క్యాపిటల్ పెట్టుకొని మిగిలినవన్నీ కూడా స్మాల్ లెటర్స్ పెట్టుకొని, తర్వాత @ కానీ ఇక్కడ ఉన్న సింబల్స్ @ పెట్టుకొని, తర్వాత మీరు నెంబర్స్ కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ పెట్టేసుకోండి. సింపుల్గా ఉంటుంది పాస్వర్డ్. ఆల్మోస్ట్ మీకు నా చెప్పేది అయితే అక్కడ. ఇంకా మనకు ముఖ్యమైన పాయింట్స్ అంటే ఇక్కడ ఏం లేదు. సో ఇంకా ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి ఒక గ్లాన్స్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ 24 నుంచి మీరు అప్లై చేయొచ్చు. తర్వాత ఫిబ్రవరి 24 లాస్ట్ డేటు. తర్వాత ఫీజు కట్టడానికి 27/2/2020 లాస్ట్ డేటు. తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫీజు అనేది ఉంది. అంటే ఫీజు పేమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు 28వ తేదీ అప్డేట్ అయిపోతుంది. ఫైనల్గా మీకు వెంటనే కూడా అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా లాస్ట్ మూమెంట్లో ఫీజు పే చేస్తే ఒకవేళ అప్డేట్ అవ్వడం లేట్ అయితే 28వ తేదీ కల్లా మీకు మొత్తం అప్డేట్ అయిపోతుంది. తర్వాత ఆన్లైన్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే 17/3/2020 నుంచి 24/3/2020 వరకు వారం రోజులు టైం ఇస్తారు. మ్యాక్సిమం తప్పు చేయకండి, ఫస్ట్ టైమే. అడ్మిట్ కార్డ్ వచ్చేసి 3rd వీక్ ఆఫ్ జూన్ చెప్పాను కదా, జూన్ 20 తేదీ పైన మీకు అవైలబిలిటీకి వచ్చేస్తాయి. ఎగ్జామ్ 5/7/2020 సండే. మరి రిజల్ట్ వచ్చేసి మీకు వితిన్ 1.5 monthలో మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. 6 weeks అన్నారు కాబట్టి. ఇంకా ఎగ్జామినేషన్ డేటు 5/7/2020 చెప్పాము. ఎగ్జామినేషన్ ఎంట్రీ వచ్చేసి ఉదయం 8 గంటలకు మీకు అలౌ చేస్తారు.
అంటే 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8 గంటలకు అలౌ చేస్తారు. అదే మధ్యాహ్నం వచ్చేసి 2 గంటలకు ఎగ్జామ్ కాబట్టి 12:30కు అలౌ చేస్తారు. అక్కడ చెప్పారు కదా 90 minutes బిఫోర్ ఎగ్జామ్ మనం రీచ్ అవ్వాలని. సో కాబట్టి 1.5 hour ముందు అయితే మీకు అలౌ చేస్తారు. 9 నుంచి 9:15 మధ్య మీకు అడ్మిట్ కార్డ్ చెక్ చేస్తారు. టెక్స్ట్ బుక్లెట్ అనేది 9:15కి అయితే ఇస్తారు, 15 నిమిషాల ముందే ఇస్తారు. కానీ మీరు సీల్ వచ్చేసి 9:25కి ఓపెన్ చేయాలి. మధ్యాహ్నం అయితే 1:55, 5 నిమిషాల ముందు ఓపెన్ చేయాలి. ఆ 5 నిమిషాల్లో ఓఎంఆర్ షీట్ వాళ్ళు ఫిల్అప్ చేసేసి మీరు ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయాలి. సో మీకు 9:30 వరకు అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు. కాకుంటే లాస్ట్ మూమెంట్ వరకు మీరు బయటే ఉండి ఒకవేళ లేట్ అయితే మరి మీరు ఓఎంఆర్ ఫిల్అప్ చేయడానికి కొద్దిగా టెన్షన్గా వెళ్ళేసి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మీకైతే 9:30 వరకు అలౌ చేస్తారు. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత త్వరగా 8 లేదా 8:30 కన్నా మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఎంతగా లేట్ అవుతుందో 9 కన్నా చేరుకోండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో 9:30కి ఎగ్జాక్ట్గా 9:25 అలా వెళ్ళారనుకోండి, మీరు మళ్ళీ ఓఎంఆర్ ఫిల్అప్ చేయడము అదంతా ఆ టెన్షన్లో మీకు ఎగ్జామ్ రాయడం చాలా అంటే అక్కడ లేట్ రావడం వల్ల మీకు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది. తర్వాత టెస్ట్ అనేది 9:30కి స్టార్ట్ అయితే కన్క్లూడ్స్ అంటే ముగిసేది వచ్చేసి 12 గంటలకు అంతా కంప్లీట్ అయిపోతుంది. 2.5 hours 150 beats 150 minutes. సో అంతే, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేం లేదు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ సీటెట్ రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు సెంట్రల్ స్కూల్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పడినప్పుడు, ఇప్పుడు కాదు. ఇది జాబ్ వచ్చేది కాదు, కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే. తర్వాత ఎగ్జామ్ ఫీజు గురించి చెప్పాను, ఎలిజిబిలిటీ విషయం గురించి చెప్పేదాను, ఎవరైతే ఏ పేపర్స్కి అప్లై చేసుకోవచ్చు అని. సో బీఈడి విత్ డిఈడి ఉన్న వాళ్ళు పేపర్ 1 పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ డిఈడి డిఈడి ఉన్న వాళ్ళు కూడా పేపర్ 1 పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ విత్ డిఈడి ఉన్న వాళ్ళు మీరు పేపర్ 1కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసి ఉండి మీరు చేసినట్టయితే అప్పుడు డిఈడి 2 పేపర్లు రాసుకోవచ్చు. సో ఇంతే, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కింద లింక్ ఉంటుందో ఆ లింక్ ద్వారా వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లై చేసుకునే విధంగా కూడా ఒకసారి చూపిస్తాను. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో న్యూ రిజిస్ట్రేషన్ అటువంటిది క్లిక్ చేయండి. మొదట న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇదంతా కూడా వస్తుంది. మొత్తం 4 స్టేజెస్ ఉంటుంది. మొదటి స్టేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది. తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేయాలి, సైన్, అలాగే మీ ఫోటో. తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ టిక్ పెట్టేసేసండి, ఇక్కడ అన్ని చదివే టిక్ పెట్టండి. సో ఈ టిక్ పెడితేనే మనకు ముందుకు వెళ్తాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి. టిక్ టు ప్రొసీడ్ కొట్టినట్టయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ నేము, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిటీ ఏది ఇస్తున్నారో అది, తర్వాత జెండరు, తర్వాత మీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటారు. సో సిటీను, కంట్రీ ఇండియా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత డిస్టిక్ ఏదైతే అంటే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీ డిస్టిక్ అయితే వచ్చేస్తుంది. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో డిస్టిక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, తర్వాత మీ పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేసి ఇంకా ఓకే అయిపోతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఒకటి క్యాపిటల్ లెటరు, ఒకటి కానీ ఎక్కువ కానీ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అందులో పాస్వర్డ్లో 8 నుంచి 13 అక్షరాల వరకు మాత్రమే ఉండాలి. మళ్ళీ ఎక్కువ లెంత్ ఉండకూడదు. 8 characters to 13 characters. ఒక క్యాపిటల్, ఒక స్మాల్ లెటరు, ఒక నెంబర్ ఉండాలి. ఒక ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ సింబల్స్ @ కానీ, తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ, స్లాష్ కానీ, డాలర్ సింబల్ కానీ, పర్సంటేజ్ కావచ్చు ఇక్కడ. సో అన్ సింబల్ కానీ, స్టార్ కానీ, ఇవి ఏదో ఒకటి ఉండొచ్చు. తర్వాత మీరు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ కూడా పెట్టుకోవాలండి ఇక్కడ. అంటే మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీకు సెక్యూరిటీ క్వశ్చన్గా ఇక్కడ అడుగుతుంది. మీరు వెబ్సైట్ ఏది విజిట్ చేస్తారు కానీ ఇక్కడ ఇచ్చింటారు. సో అది సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఆ సెక్యూరిటీ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ ఇచ్చినట్టయితే అప్పుడు మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు మర్చిపోతే ఒకవేళ మీరు. తర్వాత ఇక్కడ పిన్ కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే మీకు ఒక ఐడి అయితే వస్తుంది. సో దాని ద్వారా మళ్ళీ ఇక్కడ లాగిన్ అవుతారు. చూపిస్తాను. సో మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, పిన్, సెక్యూరిటీ కొట్టేస్తే సైన్ ఇన్ అవుతారు. సో సైన్ ఇన్ అయితే అప్పుడు మిగిలిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయ్యి మీరు ఇమేజ్ అప్లోడ్ చేసి ఫీజు పేమెంట్ అయితే చేసేయచ్చు. అప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీకు మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. అంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే సెంటర్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలి, అది కూడా చెప్పేశాను. మీరు బయట అప్లై చేసేటట్టుంటే వాళ్ళే చేస్తారు. ఏమంటే అక్కడ అప్లై చేసినప్పుడు మీరు స్పెల్లింగ్స్ అనేటువంటిది జాగ్రత్తగా చూసి మీరు దగ్గర ఉండి చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా కొట్టేస్తుంటారు నెట్ సెంటర్స్ వాళ్ళు. ఒకవేళ మీరే అప్లై చేసుకున్నట్టుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు మొబైల్లో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీ దగ్గర ఫోటోను, తర్వాత సైన్ ఒకటే స్కాన్ చేసిన ఉంటే ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ మొబైల్ అయినా అప్లై చేసుకోవచ్చు మీరే జాగ్రత్తగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఉన్నా మీరే అప్లై చేసుకోవచ్చు. అంటే బయటకు వెళ్ళైనా చేయించుకోండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఒక పేపర్ రాయాలనుకుంటే 1000, 2 పేపర్లు రాయాలనుకుంటే 1200.
సో ఈసారి కొద్దిగా ఎగ్జామ్ ఫీజు అయితే కొంచెం చాలా పెంచేశారు. గతంలో 700 రూపాయల దాకా ఉండేది ఓబీసీ వాళ్ళకు, ఈసారి చాలా ఎక్కువైతే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సీటెట్ 2020కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే వస్తుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ మెటీరియల్స్కి సంబంధించి లింక్స్ కూడా కింద ఉంటాయి, అవి కూడా అయితే మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ ఇవి కూడా మిస్ అవ్వకుండా ఉంటే మీరు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకి వీడియో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.